కంగ్రాచులేషన్స్ మేడం. ధైర్యంగా సాక్ష్యం చెప్పి జీవితాలతో ఆడుకునే హంతకుని జైలుకి పంపించారు. ది చైల్డ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎ మ్యాన్ అని వర్డ్స్వర్త్ ఎందుకన్నాడో తెలిసిందే. చిన్నవాడివైనా నన్ను నీ మాటలతో మార్చి ధైర్యాన్ని చెప్పావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి తేజ. ఎస్ఐ స్పీకింగ్. ఎస్పీ గారా నమస్తే సార్. ఏంటి సార్ మార్కెట్ ఏరియాలో కొట్లాట? వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాం. ఎస్ సార్. అందరూ బయలుదేరండి తొందరగా. కమాన్. 248 మేము బయటికి వెళ్ళొస్తాం. నువ్వు స్టేషన్ జాగ్రత్తగా చూసుకో. కమాన్ హరి అప్. ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. థ్యాంక్స్ రా, బయట వెయిట్ చేయండి. ఇదిగో 248. ఒకసారి ఇలా వస్తే మాట చెప్తాను. ఏరా నీకు నేను 248 నేనా? నా పేరు పరమాత్మ. పరమాత్మ గారు అని పిలు. అలాగే పరమాత్మ గారు. మరి పరమాత్ముడికి పూజ చేసుకునే ఛాన్స్ ఇస్తారా? ఆ? అదే పై పరమాత్ముడికి పూలతో పూజ అయితే ఈ పరమాత్ముడికి ఈ 10,000తో పూజ చేద్దామని. ఏమిటి? ఒక్క గంట, ఓన్లీ 1 hour. నువ్వు లాకప్ నుంచి వదిలిపెట్టావనుకో నా చేతిలో ఉన్న 10,000 నీ చేతిలోకి వస్తాయి. 10,000 మాట దేవుడెరుగు. నువ్వు పారిపోయావనుకో ఆ ప్లేస్ లో నేను కూర్చోవలసి ఉంటుంది. హత్య చేయలేదని వాదించేవాడిని పారిపోయాననుకో నేనే హత్య చేసినట్టు రుజువు అయిపోతుంది కదా. అంత తెలివి తక్కువ పని నేనెందుకు చేస్తాను? ఏమంటావు? ఇదిగో ఖచ్చితంగా గంటలో వచ్చి అన్న మాట నిలబెట్టుకోవాలి. నువ్వు వచ్చేంత వరకు నీ ఫ్రెండ్స్ లోపల పెడతాను సేఫ్టీ కోసం. నో, దట్ ఈస్ టూ మచ్. రావడం నీకెంత అవసరమో నాకు అంతే అవసరం. రాడండి. మేడం రికార్డ్ అక్కడ పెట్టండి. ఫోన్లు ఏమైనా వచ్చాయా? లేదు సార్. స్పీకింగ్. ఏమిటి? ఏంటి సార్ ఏం జరిగింది? నళిని హత్య కేసులో మన తరఫున ప్రధాన విట్నెస్ అయిన శారదా టీచర్ యాక్సిడెంట్లో చనిపోయింది. స్వప్న, అమ్మా స్వప్న. వస్తున్నాం బాబాయ్. ఎంతసేపు మా రెడీ అవటానికి? అవతల మన కోసం ఆ నగలు కొట్టువాడు 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాడు. తొందరగా రమ్మను మీ పిన్నిని. అబ్బబ్బా వస్తున్నాను కదండి, ఈ లోపల తొందర ఏమిటి? పదండి. రా తేజ, బయలుదేరదాం. మీరు వెళ్ళరండి డాడీ, నేను ఇంట్లోనే ఉంటాను. సరే మీరు కారెక్కండి. యువర్ ఆనర్,
న్యాయస్థానాలు చట్టాలు ఉన్న న్యాయాన్ని కాపాడటానికే కానీ ఒక నిరపరాధికి అన్యాయం చేయడానికి కాదు. నా క్లయింట్ సంఘంలో మర్యాదస్తుడైన పెద్ద మనిషి. ఆయన్ని నల్లి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. సాక్ష్యం ఏది అంటే కోర్టులో ప్రవేశపెడతామన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు సాక్ష్యమే లేదంటున్నారు. యువర్ ఆనర్, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసులో అసలు సాక్ష్యమే లేదంటాం పొరపాటు. శారద అనే టీచర్ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి. అయితే ఆవిడ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. Then why don't you try for another proof? మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం యువర్ ఆనర్. అయితే అందుకోసం మరికొంత టైం ఇవ్వాల్సిందిగా, అంతవరకు వినోద్ని రిమాండ్లోనే ఉంచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. శనబాబు, ఆ గౌరీ శంకర్ ఫోటో స్టూడియో నీకు ఈ ఫోటోలు పంపించాడు. హలో జగన్ అంకుల్, ఏంటి లేరా? కొట్టుకెళ్ళారా? వినోద్ అనబడే ఈ ముద్దాయి నళిని అనే అమ్మాయిని రేప్ చేసి హత్య చేసినట్లుగా నిందారోపణ చేసి ఈ కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాలను కూలంకషంగా పరిశీలించి వాద ప్రతివాదనను వినడం జరిగింది. సరైన సాక్ష్యాధారాన్ని కోర్టుకు సమర్పించడంలో విఫలమైనట్టుగా భావిస్తూ ఒక నిర్దోషిని దోషిగా చిత్రిస్తూ అనాలోచితంగా ఎఫ్ఐఆర్ను కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మందలిస్తున్నాం. వినోద్ కుమార్ని నిర్దోషిగా పరిగణించి అతన్ని విడుదల చేస్తూ అతని హంతకుడు, ఇదిగో సాక్ష్యం. అంకుల్ చూడండి, అతనే హత్య చేసినట్టు తెలుస్తుంది. ఈ కుర్రవాడు తెచ్చిన సాక్ష్యం కారణంగా ఈ కేసు కొత్త మలుపు తిరిగిందని అభిప్రాయపడుతూ ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈ లోపుగా ఈ ఫోటోని ఎన్ఆర్ చేసి కోర్టులో దాఖలు చేయవలసిందిగా కోరుతున్నాను. నేను సోలోగా జేబులు కొట్టేటప్పుడే కృష్ణ ఓబరా లాంటి 5 స్టార్ హోటల్లో రోజుకు 2 పూటలు భోంచేసేదాన్ని. ఓబరాయా? నీ చండాలపు చేతులతో చేతులు కలిపాను. చేతులను రేఖలన్నీ అరిగిపోయి ప్లాట్ఫామ్ మీద బాసిపోయిన బిర్యానీ తినే లెవెల్కి దిగి జారిపోయాను. విక్టోరియా మహారాణి లెవెల్లో రెచ్చిపోకిన జడ్జి నగర్ తినారు. నీ ఫ్లాష్ బ్యాక్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నాతో పరిచయం అవడానికి ముందు బన్ను డబ్బా కనబడితే చాలు ఎగబడి తినేదారు కదే. కనీసం ఇప్పుడు బిర్యానీ వాసన చూస్తున్నావు. అటు చూడు. ఏంది బే హౌలే, గట్ల గుడ్లా పక్కించి చూస్తావు? తీ పైసల్. ఏందిరా నీకు మేళం కొట్టి చెప్పాలనా? తీ. ఏవమ్మా పైసల్? కమిషన్ కొట్టువాడు పుత్తి సరుకులు నా మహాన్ కొట్టాడు దాసు. గట్లని నా కమిషన్ కొడతావు? డబ్బులు లేవు దాసు. లేవు? నా పైసలు ఇచ్చి కూరగాయలు ఏరుకో. ఎరా దాసు, కడుపుతో ఉన్న ఆడదానికి ఎవరిని చూస్తే కానుకొచ్చేస్తుందిరా? నిన్నే ఇంకెవరిని? కిలకిలా నవ్వే పసివాడు ఎవరిని చూస్తే వలవలా ఏడుస్తాడ్రా? నిన్నే ఇంకెవరిని? ఇలాంటి కండలు తిరిగిన దాదాలు ఎవరిని చూస్తే దండాలు పెడతారా? నీకే ఇంకెవరికి? మరి చూసుకో, అంత గొప్ప పవర్ ఉన్నవాడిని నేను. సాల్తీ, నీ బక్క ముఖానికి కూడా భయపడేది గసాల లిటిగేషన్ అంతా ఈ డ్రెస్ లోనే ఉంది. మరి తెలుసు కదా. రండి రండి రండి. ఇదిగా పడిబా. ఊరి బక్క జడ్జనగర జనారి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కళ్ళు బొమ్మి పెట్టుకున్నా, మీరు కూడా లాంటి సరిగ్గా పట్టుకుని వెళ్ళండి. థ్యాంక్స్. ఈ రోజు పొద్దున్నే నా ఫేస్ అద్దంలో చూసుకున్నాను, అందుకే ఇది. చూడు నా గిజ్జనగిరి కెనారే, కష్టపడి డ్యూటీ చేసి సంపాదించిన జీతం డబ్బులు పోయినా పోలీసుడు బాధపడ్డు కానీ
ఇదిగో ఇలా వసూలు చేసిన మామూలు పోతే కుక్కలా వాసన చూసి మరీ పెట్టేస్తా. దా పాపం నాయనా జేబులో పెట్టే. నీ పాపం ముందు నా పాపం ఎంత బాబాయ్? నీకు పవర్ దురద ఉంది కాబట్టి నువ్వు కొట్టేశావు, నాకు చేయి దురద ఉంది కాబట్టి నేను కొట్టేశాను. దీనికి కేసు ఉండదు బాబాయ్. అంతేనంటావా? అంతే. ఆహా, చూడు నా వెర్రి కుయ్య, అలిమిని బలిమిని బ్రహ్మదేవుడు నాడు అమ్మదేవుడు కొట్టేయడం ఈ లోకంలో సహజం నాయనా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీకే అర్థం అవుతుంది.